వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం కర్లకుంట గ్రామంలో డీఎస్పీ హనుమంతరావు ఆదేశాలతో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాలపై తనిఖీలు చేపట్టి సుమారు 20 ద్విచక్ర వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మీతోనే మాట్లాడడానికి వచ్చింది. అంటే అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు రేంజ్ ఐజీ గారి ఆదేశాల మేరకు ఈ నరసరావుపేట రూరల్ పరిధిలో ఈ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్లకుంట అనే గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారు ఆఫీసర్లు అందరూ కలిసి 100 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తనిఖీల్లో భాగంగా ఈ రికార్డ్లెస్ 2 వీలర్స్ వెనక్కి కనిపిస్తున్నటువంటి సుమారు 20 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 4 వీలర్ ఆటో కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ ఊర్లో ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడానికి ముఖ్య కారణం గతంలో కూడా ఇక్కడ కేసులు ఉన్నాయి, ఎలక్షన్ కేసులు ఉన్నాయి. అలాగే వీళ్ళు రీసెంట్గా కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళు చాలా ఇష్యూస్ చేశారు. వారం 10 రోజుల క్రితం కూడా ఆ కొట్టుకోటాలు, ఈరోజు పోలీసులు రావడము, వాళ్ళని 2 గ్రూపులుగా ఉంటే గ్రూపుల్లో పంపించిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు గ్రూపులు అవ్వడం, కొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని తీవ్రంగా మేము చెప్తున్నాము. తీవ్రమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ పదే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటే చూస్తూ ఉంటారని మాత్రం అనుకోవద్దు. పోలీసులు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మొన్న ఇష్యూలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ బైండ్ ఓవర్ అంటే మీకు తమాషగా ఉందేమో. బైండ్ ఓవర్ అంటే మీరు ఎంతైతే 5 లక్షలకి ఆస్తిని తాకట్టు పెట్టించామో అది మీరు వదులుకోవాల్సి వస్తుంది. అది వదులుకోవడానికి ఆస్తి కనుక మీ దగ్గర లేకపోయినా దానివల్ల ఏదన్నా లీగల్గా చేయడానికి వీలు కాకపోతే మీకు 4 రోజులు లేకపోతే 3 నెలలు 6 నెలలు ఖచ్చితంగా శిక్ష ఇప్పించే పరిస్థితి వస్తుంది. 6 నెలలు జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కూడా రోడ్డు మీదకి కొట్టుకోవడానికి, మీ ఇష్టం వచ్చినట్టు లా అండ్ ఆర్డర్ని మీ కంట్రోల్లో తీసుకోవడానికి ఒప్పుకునేది లేదు. అందులో కమింగ్ టైము ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ టైంలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఈ ఊర్లో చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. అందుకే ఈ ఊర్లో పెట్టడం జరిగింది కార్డన్ సెర్చ్ ఆపరేషను. ఎవరైనా సరే ఈ ఆపరేషన్లో భాగంగా ఇల్లు చూడటం జరిగింది. కొత్త వ్యక్తులు కానీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని సపరేట్గా డీల్ చేయడం జరుగుతుంది పోలీస్ పరంగా. దయచేసి ఎవరు కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని మిమ్మల్ని మళ్ళీ కోరుతున్నాను.
ఒకసారి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే ఎంత తీవ్రమైన ఇబ్బంది ఉంటుందో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇంతకుముందు పాత వాళ్ళు, మీ ముందు తరం వాళ్ళు. అలాంటి వాతావరణంలోకి మళ్ళీ రావద్దు మీరు. ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారికి తెలియజేయండి. మీ సిఏ గారు ఉన్నారు, ఆ తర్వాత నేనున్నాను, ఎస్పీ గారు ఉన్నారు. ఇష్యూ ఉంటే మా దగ్గరకు రావాలి, కానీ మీరు రోడ్లకి కొట్టుకుంటే ఉంటే ఏం తమాషా అది. అదేవిధంగా మీరు ఈ ఊర్లో గంజాయి కూడా అక్కడక్కడ పిల్లలు కొంతమంది తాగుతూ ఉన్నారు. అలాంటి వాతావరణం లేకుండా చూడండి. ఎవరైనా సరే, పిల్లలు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే గంజాయి వాడుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయండి. ముఖ్యంగా మీ ఎస్ఐకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే 112 112కి కాల్ చేసి చెప్పండి. వెంటనే పోలీసు వారు వస్తారు. అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు చెప్తా ఉన్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నాము, ప్రతి ఊర్లో చెప్తున్నాము, టౌన్లో ట్రాఫిక్ అవేర్నెస్ పెడతా ఉన్నాము. బండి 2 వీలర్ మీద పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాము, కానీ ఎవరు పెట్టడం లేదు. హెల్మెట్ అనేది మీ రక్షణ కోసం, మీ కుటుంబ రక్షణ కోసం. మీరు హెల్మెట్ లేకుండా పోతూ ఉంటే రోజుకి మోటార్ సైకిల్ మీద పోయేటువంటి వాళ్ళే 1-2 చనిపోతూ ఉన్నారు. మన పల్నాడు జిల్లాలో రోజుకు 1-2 ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సో ఆ వాతావరణం ఏమొద్దు, అందరూ తెలుసుకోండి. ఇది మీ రక్షణ కోసం మేము వచ్చి చెప్తుంది. మీరు ఇక్కడి నుంచి బయటికి బయలుదేరారు, నర్సాపేట వెళ్ళాలి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా బండి తీస్తేనే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి చక్కగా. ఆ విధంగా మీరు పోలీసుకి కోఆపరేట్ చేయాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతూ, మీరు ఈ బండ్లు ఎవరైతే ఇప్పుడు రికార్డ్లెస్ వెహికల్స్ ఉన్నాయో ఇవి సాయంత్రంలోపు మీరు మీ రికార్డ్ ఏమైనా ఉంటే కానీ ఇంటి దగ్గర కానీ లేదా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కానీ ఉంటే తీసుకొచ్చి చూపించి ఎస్ఐ గారి దగ్గర రిలీజ్ చేయించుకోండి. ఈరోజు రిలీజ్ అవ్వకపోతే బండి రేపు కోర్టుకు పెట్టడం జరుగుతుంది, దొంగ బండి కింద పరిగణించి. దానికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.